త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చందు భార్య ఆయన మరణం పట్ల కన్నీరు మున్నీరైంది. పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. త్రినయని నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు శుక్రవారం తన ఫ్లాట్లో ఆత్మహత్యకి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో బుల్లితెరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చందు ఆత్మహత్యకి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. పవిత్ర జయరాంతో ఆయన చాలా రోజులుగా రిలేషన్షిప్లో ఉన్నాడని, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఆమె ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో అది తట్టుకోలేక చందు ఆత్మహత్యకి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే చంద్రకాంత్కి 2015లో మ్యారేజ్ అయింది. 8 ఏళ్ల కూతురు, 4 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ప్రేమించినప్పటి నుంచి చందు తనకే అంకితమై ఉన్నాడని, ఎప్పుడూ నాన్న కన్నా అని పిలిచేవాడని చందు భార్య శిల్ప తెలిపింది. తనే లోకంగా ఉండేవాడట. షూటింగ్లకు వెళ్లి వచ్చే సమయంలోనూ మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చేవాడని తెలిపింది. తనని తప్ప మరెవరిని పట్టించుకునేవాడు కాదని తెలిపింది. అలాంటిది లాక్డౌన్ సమయంలో ఆయనలో చాలా మార్పు వచ్చింది. బెంగళూరులో జరిగే విషయాలను తనకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు. అక్కడ వాతావరణం ఇలా ఉందట, ఆర్టిస్టులు లేట్ అవుతున్నారట, ఇలా ప్రతి విషయాన్ని చెప్తూ ఉండేవాడు. ఆయన ఫ్రెండ్స్ ద్వారా ఈ సమాచారం వస్తుందేమో అనుకున్నట్టు తెలిపింది శిల్ప. అయితే కొన్ని రోజులకు సడన్గా తనలో మార్పు వచ్చిందట. తన వైపే చూడడం లేదు, తనని చీదరించుకుంటున్నాడని తెలిపింది. ఈ క్రమంలోనే పవిత్ర జయరాంతో రిలేషన్లో ఉన్నట్టు తెలిసిందని వెల్లడించింది. ఈ విషయం ఆయన చెప్పినప్పుడు ఇక్కడ సంతోషం లేదు కదా, అక్కడైనా సంతోషంగా ఆరోగ్యంగా ఉండమని చెప్పిందట. ఇలా ఇద్దరూ దూరంగా ఉంటున్నారట. దాదాపు 4 ఏళ్లుగా మాట్లాడుకోవడం లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే పిల్లలతో చెప్పేవారు, నేను పిల్లలకే చెప్పేదాన్ని అని వెల్లడించింది. పవిత్ర చనిపోయిన తర్వాత తన వద్దకు చందు వచ్చాడని, ఈ విషయాన్ని పిల్లలతో చెప్పాడని తెలిపింది చందు భార్య శిల్ప. పవిత్ర చనిపోయాక నువ్వు ధైర్యంగా ఉండు, జరిగిందేదో జరిగింది, పిల్లల కోసం ఉండు అని చెప్పిందట. దానికి ఆయన, నేను చనిపోను, ధైర్యంగా ఉంటాను, పిరికివాడిని కాదు, పిల్లలను చూసుకోవాలి కదా అని చెప్పాడట. కానీ ఆ మాట చెప్పిన 24 గంటల్లోనే ఆయన మరణ వార్త వినాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరైంది చందు భార్య. పవిత్ర జయరాం మరణం తర్వాత ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. బాగా తాగి రోడ్డు మీద పడిపోతే ఫ్రెండ్స్ వచ్చి తీసుకువెళ్లారట. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చాను, పోనీలే బతికే ఉన్నాడుగా అనుకుందట. నెక్స్ట్ డే మార్నింగ్ తనకు కాల్ వచ్చిందట. అక్క, అన్న బయటకు వెళ్ళిపోయాడని చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నాడని ఆరా తీస్తే పవిత్ర జయరాం పిల్లలకు సంబంధించిన ఇన్సూరెన్స్ చేయించడం కోసం వెళ్ళాడని చెప్పారట. ఆ తర్వాత మళ్ళీ అప్డేట్ కోసం కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. బంధువులు చేసినా తీయలేదు, ఇండస్ట్రీ వాళ్ళతో చేయించినా తీయలేదు. దీంతో చాలా భయమేసింది. 7 గంటల సమయంలోనే ఇది జరిగి ఉంటుందని చెప్తూ కన్నీరు మున్నీరైంది చందు భార్య.